श्री सच्चिदानंद समर्थ सद्गुरु रामदास महाराज की जय। हरि ओम गुरुदेव दत्त की जय। दासबोध 19వ దశకము 7వ సమాసము ప్రయత్నవాదము. హరికథను జనులలో ఆందోళనమును గావింపవలను మరియు ఆధ్యాత్మ నిరూపణమును వ్యాఖ్యానం చేయాలి. ఏ విషయమునందైనా కొరంత ఉపదేశకుడు ఒకవేళ ఏదైనా అంశము మరచినచో దానిని ఉపదేశకుడే ఎరుంగగలడు. ఏ విషయమునందైనా కొరంత కలిగింపరాదు. అజ్ఞానులైన ఇతరులకు కన్నులార్పుచు చూచుచుందురు. ఏ విషయమునైనా సమాధానం చెప్పుటలో వక్తయాలసించినచో శ్రోతలకు అతని ఎడల గౌరవం ఉండదు. వ్యర్థ వాక్యములను ఎక్కువగా వదరక కొద్దిలో సమాధానం చెప్పాలి. ఒకానొకప్పుడు వారల హృదయానికి అంటున్నట్లు కూడా బోధించవలను. అంటే హృదయాలకి అర్థమయ్యేలా బోధించాలి. అనుజుల మనస్సులను కూడా హరింపవలను. సహనశీలము లేక వ్యర్థ క్రోధము చూపుచు అతని తామస వృత్తి లోకానికి వెల్లడి అవుతుంది. శ్రోతలు తామసుడైన ఆ ఉపదేశకుని ప్రేమింపరు. సాధు పురుషుడు తానెందరినీ సంతుష్టిపరిచినది, ఎవరెవరికి మనోభంగము వనరించినది పరీక్షించుకోవాలి. శిష్యుడు వికల్ప కారణమున దుర్మార్గమున ప్రవేశించును. దురాశ వలన గురువు శిష్యుని అనుసరించును. వికల్పం అనియే తలంపుడు. ఆశాబద్ధుడును క్రియాహీనుడును చాతుర్యహీనుడైన సాధుపురుషుని సాధుత్వమునకు మిక్కిలి దుర్దశ కలుగుతుంది. ఇటు గోస్వాములకు సాధువులకు గౌరవం ఉండదు. అన్ని తావుల యందును వారలు శ్రమపడతారు. ఈ విధంగా వారలే కష్టాలు పడుచుండగా వారి అనుచరులకు సుఖమెక్కడి నుండి వచ్చును? జనులను ఆనందపరిచి నలుదిక్కుల కీర్తి వ్యాపించున్నట్లును అందరికీ ఉత్సాహము అతిశయించున్నట్లుగాను సర్వకార్యాలను వనరింపవలను. పరకీయ జనుల యందుండియు నలిప్తుడై సముదాయముపై దృష్టి నుంచాలి. జగత్తు బహుజనాభిప్రాయము ఏ వైపు ఉండునో ఆ వైపుననే జగన్నాయకుడు పరమేశ్వరుడు ఉండును. ఈ వివేకము తెలుసుకొని ఉండవలను. వివేకి అయిన పురుషుడు రాత్రింబవలు జనసముదాయాన్ని సంస్కరించుచుండాలి. తానొక్కడు కేవలం మంచివాడగుటయు తక్కిన జనులందరూ చెడ్డవారగుటయు ఎట్లు సంభవమవుతుంది? పాడుబడియున్న దేశంలో చూడవలసినదేమున్నది? మనుజులను విడిచినచో ఉండవలసిన తావు ఏది? వ్యర్థమును మిథ్యను విడిచి సత్యమును గ్రహించాలి. జనులలో కలిసిమెలిసి ఉండే విధమును ఎరుంగని వానికి సాధు వృత్తితో మహంతుతనముతో ఏమి పని ఉన్నది? అట్టివాడు పరసాధనములను ఆలించి ఎడకువతో ఉండాలి. చక్కగా ఈదుటను ఎరుంగని వాడు ఇతరుల ముంచినచో ఏమి లభించును? చక్కగా ఈదుటను ఎరుంగని వాడు ఇతరుల ముంచినచో ఏమి లాభించును? ఆ స్థితిలో మీదు మిక్కిలి ప్రేమ ప్రీతులు వ్యర్థమవుతాయి. అంతయు వికల్పమే నిలుస్తుంది. జనులను సంభాళించు సామర్థ్యము ఉన్నచో సాధు పురుషుడని మహంతని ప్రసిద్ధి నొందవలను. లేనిచో ఊరుకుండటయే మంచిది. ప్రసిద్ధిని గడించి ఇతరుల కార్యాలను పాడు చేయుట మంచిది కాదు. మందముగా నడిచేవాడు అంటే స్లోగా నడిచేవాడు చపలుడును తీవ్రబుద్ధి గలవాడును వానిని ఎట్లు సంభాళింపగలడు? అరబ్బీ దేశపు గుర్రాలను త్రిప్పువాడ ఎట్టివాడుగా ఉండయునో యోచింపండి. ఈ కార్యం మిగుల కఠినమైనది. ఈ తీక్షణ బుద్ధి రహస్యము సాధారణములైన అమాయక భావముచే తేటపడదు. పైరును వేసి కావలి కాయనిచో వ్యాపారము వనరించి తిరుగనిచో జనులకును గుమిగూర్చి సవరింపకొనజాలనిచో పని ఎట్లు జరుగుతుంది? పగలు 2 రెట్లుగాను రాత్రులందు 4 రెట్లుగాను ఉత్సాహము అతిశయించినప్పుడే పరమార్థం లభిస్తుంది. అయోగ్యత వెల్లడైనచో జనసముదాయము చెదిరిపోతుంది.
తన మాటలు లోకుల మాట తనకును రుచింపనిచో అంతయు వికల్పమే. ఈ స్థితిలో సమాధానముకు అవకాశమే లేదు. కరమగు దీక్ష నొసంగువాడు గురువుగను మోసగాండ్రు శిష్యులుగను ప్రోగైన తావున వివేకము ఎట్లు ఉండగలదు? అవివేకము రాజ్యము చేయు తావున ఉండుట ఉచితము కాదు. కొందరు చాలా కాలము శ్రమ చేస్తారు, కానీ అంత్యమునందు అంతా వ్యర్థమవుతుంది. తన వలన ఏది కాని తరి మరలను ఉపాధి నేలక వృద్ధి నొందింపవలను. తన వలన ఏదియు కాని తరి మరలను ఉపాధిని ఏలక వృద్ధి పొందింపవలను. నియమంగా కలిగిన ఎడలనే ఆ ఉద్యోగము గురు శిష్య ధర్మము యుక్తంగా ఉంటుంది. లేని ఎడల అంతయు సంతాపమే. క్షణక్షణమునకు ఆటంకాలు కలుగుతుండేవి. క్షణక్షణానికి ఆటంకాలు కలుగుచుండును. ఎంత దనుక వివరింప శక్యమగును. మూర్ఖులు ప్రపంచమున మూర్ఖత్వంతో పొరలాడుచుంటారు. జ్ఞాతలగు వారలు కూడా వాదోపవాదాలు గావించుచు కలహాలను వ్యాపింపచేస్తారు. కావుననే ఈ ఇరువురును నిందార్హులే. వీరలు వ్యవహారాన్ని సంభాళింపలేరు. సరిగదా ఊరకయైనా కూర్చుండజాలరు. ఇందు ఇతరుల దోషము ఏమున్నది? సత్యం ఏమనగా నష్టమైన ఉపాధిని విడువవలెను. అన్ని స్థలముల యందును తిరుగుచు తన జీవితాన్ని సార్థకము గావించాలి. స్వయంగా పరిభ్రమణము గావింపజాలక ఇతరుల పరిభ్రమణము సహింపజాలక ఉండునాతడు వికల్పయాతనములు అనేకము అనుభవించవలసి ఉండును. తన మేలు తన చేతిలో ఉన్నది. తన మనస్సులో బాగుగా యోచించి యుక్తమని తోచిన విధముగా ప్రవర్తింపవలయును. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు రామదాస్ మహారాజ్ కీ జై. హరి